గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ మధ్య తరచూ రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అంటే వెళ్ళడం వరకే మనవంతు సురక్షితంగా వస్తామా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ప్రమాదం ఎలా పొంచి ఉంటుందో, ఏ మాటున నక్కి ఉంటుందో కూడా ఎవరు ఊహించింది. సో అలాంటి సంఘటనే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే దేవుని దయ వలన ఎవరైతే బస్సు డ్రైవ్ చేస్తున్నారో ఆ బస్ డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో పెద్ద పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. విజయనగరం నుండి రాజాం వెళ్తున్న బస్సు. సో సంక్రాంతి సందర్భంగా సెలవులు ముగించుకొని పండగ వాతావరణం అంతా అయిపోయింది. సొంతూరులకి ప్రయాణం అయ్యే దిశలో అందరూ కూడా బస్సు ఎక్కారు. విజయనగరం నుండి రాజాం వెళ్తున్న బస్సు కూడా చాలా మంది ప్యాసింజర్స్ తో కిక్కిరిసిపోయింది. దాదాపు గరివిడి మండలంలోకి ఎంటర్ అయింది. గరివిడి ఇంకా చేరుకునే లోపే అసలు ఏమైందో తెలియదు. బస్సు బోల్తాలు కొడుతూ ఒక పంట పొలాల మధ్య పడిపోయింది. ఆర్తనాదాలు, అసలు ఏమవుతుందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఏమవుతుందో కోలుకునే లోపే చెల్లా చెదురుగా ఉన్నారు ఆ బస్సులో ప్రయాణించిన వారందరూ. సో డ్రైవర్ అప్పటికి ఫిట్స్ వచ్చేయడం వల్ల ఫస్ట్ చెరువు ఎంటర్ అవుతుంది. తర్వాత కాస్త పంట పొలాలు వస్తున్నాయి. చెరువులో కానీ బస్ పడితే ప్రయాణికులు ఏమవుతారో, వారి యొక్క మరణానికి నేను కారణం కాకూడదు అని అంత ఫిట్స్ వస్తున్నా సరే తన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని, అదే విధంగా వెనక ప్రయాణిస్తున్న వారి ప్యాసింజర్స్ అందరినీ కూడా వారి ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళిన తర్వాత తను అదుపు తప్పిపోయింది. తన హెల్త్ కండిషన్ అదుపు తప్పిపోయింది. స్టీరింగ్ కూడా పక్క కొరిగిపోవడంతో బస్సు బోల్తా పడింది. సో బ్రతుకు జీవుడా, బ్రతికున్నామా లేదా అనే అయోమయ పరిస్థితిలో ప్రయాణికులు కూడా కాసేపు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. దాదాపు 18 మంది క్షతగాత్రులు మిగిలిగా 7 పరిస్థితి మాత్రం అంటే గట్టిగా ఇంజూరీస్ అయినట్టు వైద్యులు కూడా సూచిస్తున్నారు. సో అంటే మరి కాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన వారు ఆసుపత్రి పాలయ్యారు. ఏదైతేనే అంటే డ్రైవర్ కొంత అప్రమత్తంగా ఉండడం వల్ల పెద్ద పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఎవరు మొహం చూసామో సురక్షితంగా ఇంటికి వెళ్ళగలుగుతున్నాం. చిన్న చిన్న దెబ్బలతో పోన్లే భగవంతుడా మా యందు దయతల్చామంటూ అక్కడ ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఘటన జరిగిందో వెంటనే పోలీసులు, అదే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తమై సంఘటన ఎక్కడైతే జరిగిందో ప్రమాదం అక్కడికి వచ్చి వారికి సహాయ చర్యలు కూడా చేపట్టారు. అదే విధంగా మిగిలిన వారందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి కూడా తరలించి క్షతగాతులకి ఎవరికైతే మేజర్ ఇంజరీస్ అయ్యో వారందరూ కూడా వైద్య సేవల్ని అందిస్తున్నారు. మరి కాసేపట్లో ఇంకా రాజాం చేరుకున్నారు. ఏదైనా సరే గతంలో ఎప్పుడు కూడా ఎవరైతే బస్ డ్రైవ్ చేస్తున్నారో అప్పన్న వలస దగ్గర ఇన్సిడెంట్ జరిగిన టైంలో బస్సు డ్రైవ్ చేస్తున్న ఆయనకి ఫిట్స్ రావడంతో ఇంత ప్రమాదం వాటిల్లిందని కూడా అనుకుంటున్నారు. గతంలో ఎప్పుడు కూడా డ్రైవర్ కి ఇలాంటి హెల్త్ ఇష్యూ ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఫిట్స్ రావడం కానీ లేదంటే ఇంకా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేదు. కానీ ఎప్పుడూ లేనిది సడన్ గా ఎందుకు ఇలా జరిగిందో మేము కూడా వైద్యుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కూడా ఉంది అన్నట్టయితే కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఏదైతేనే కాస్త అంటే కొంత భయపడినప్పటికి కూడా పెద్ద పెను ప్రమాదం నుండి ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. సో బస్సులో ప్రయాణిస్తున్న వారి ఆర్తనాదాలు, ఆహాకారాలు, ఒకరి మీద ఒకరు పడిపోయి బోల్తాలు కొడుతుంటే అసలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు, ఎదురుగా వస్తున్న వాహనాన్ని కూడా ఢీకొట్టడంతో చిన్న చిన్న దెబ్బలతోటి అందరూ కూడా బయటపడే పరిస్థితి అయితే కనిపించింది. సో బస్సులో ప్రయాణిస్తున్న వారి యొక్క మాటలు కూడా విందాం. చూస్తుండగానే డ్రైవర్ కి ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వచ్చేసరికి అటు ఇటు తిప్పుకొని వస్తాడు బండి. అటువైపు వెళ్ళిపోయినాడు. మళ్ళీ తీసాడు. బైక్ ఇంజిన్ మైండ్ లేకపోతే డ్రైవర్ సీట్ దగ్గర పడిపోయాడు. ఎవరికైనా మామూలు కాకపోతే పాప ఖాళీ లేవు. జనం నిలబడి అక్కడ రోడ్ దగ్గర ఎంతమంది ఉంటారు? మినిమం అంటే 100 పైగా ఉంటారా? వయసు ఎంత ఉంటుంది పాపది? ఆ పాపకు వయసు ఎంత ఉంటుంది? చిన్నపిల్ల. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు